హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో సినిమా ఇండస్ట్రీలో ఎదగడం ఎంత కష్టమో అండ్ ప్రొడ్యూసర్గా నిలబడాలన్నా, ఆర్టిస్ట్గా నిలబడాలన్నా ఒక మనిషి పడే కష్టం ఏంటి, ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి మహేంద్ర చౌదరి గారు మనతో ఉన్నారు. అండ్ ఆల్సో చేస్తున్నారు, ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. అండ్ ఎన్నో ఏళ్ళ అనుభవం ఉండి కూడా ప్రొడ్యూసర్గా కష్టపడుతూ స్ట్రగుల్ అవుతూ ఒక ఆర్టిస్ట్గా కూడా ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆయన మాటల్లో అసలు సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఏంటి, ఎలా ఉండబోతాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఒకప్పుడంటే సినిమా ఈజీ, వెళ్ళొచ్చు అనే థాట్ ఉన్నా ఇప్పుడు ఆర్టిస్టులు ఎక్కువైపోయారు, ఆప్షన్స్ ఎక్కువైపోయాయి, ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. వారానికి 9 సినిమాలు 10 సినిమాలు చిన్నవాటితో కలుపుకుంటే అందులో 2 సినిమాలు ఆడతాయేమో మహా అయితే, మిగతా 7 సినిమాలు మనకు తెలుసు. సో ఇలాంటి తరుణంలో కొత్తగా వస్తున్న వాళ్ళకి, అంటే ఇన్నాళ్ళుగా స్ట్రగుల్ అవుతున్నారు. సో మీ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుంటాం, కానీ ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు దీని గురించి? ఇది ఆర్టిస్టుల గురించి, ఆర్టిస్టులు కానీ ప్రొడక్షన్ డబ్బులు పెట్టాలి అన్నా కూడా, ఒక ప్రొడ్యూసర్ వచ్చి డబ్బులు పెట్టాలి అంటే ఎంత కష్టం మీకు తెలుసు ఆల్రెడీ. ఆ కష్టం మీరు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి, సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టుకునేటప్పుడు ఏంటంటే మన కథ మీదే పెట్టుకుంటాం. కథ నేరేషన్ బట్టి, దాంట్లో ఉన్న హీరో బట్టి, ఆ హీరో ఉన్న మార్కెట్ని బట్టి మనం ముందుకెళ్తాం తప్ప ప్రత్యేకంగా మనం ఈ బడ్జెట్ అని ఇంత అని మనం అనుకునేది ఏమి లేదు. హీరో మార్కెట్ ఇప్పుడు ₹1 కోటి ఉంది రెమ్యునరేషన్ హీరోకి వచ్చి. సేమ్ టైము అదే బడ్జెట్లో మనం 3.5 4 కోట్ల సినిమా తీసుకోగలిగితే మనం ప్రమోషన్ ఒక 50 లక్షలు పెట్టుకుని, మెయిన్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సినిమా ఎలాగా పబ్లిక్లోకి రావాలి, ఎలా హిట్ అవ్వాలి ఏందనేది కేవలం మనం పెట్టే ప్రమోషన్స్లోనే ఉంటుంది. మీరు ఎంతలో కానీ తీసేసుకోండి, 1.5 తీసుకోండి, 2 కోట్లు తీసుకోండి, 3 కోట్లు తీసుకోండి. మెయిన్ ఆఫ్ ఆల్ అంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. అది ఓడింగ్స్ కానీ, థియేటర్ పరంగా కానీ, లేకపోతే ఏ విధంగా అయినా సరే ప్రమోషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగని చెప్పి మీరు అడగొచ్చు, మీరు ఎందుకు సార్ ఇంకా అలానే ఉండారు, ఇంకా ఇంత ఎక్స్పీరియన్స్ ఇచ్చుకొని ఇండస్ట్రీలో ఇంత అలా ఉండి మీరు అడగొచ్చు. నేను ఒక సినిమా తీశాను, నేను ఒక బడ్జెట్ అనుకున్నాను, అనుకొని సినిమా స్టార్ట్ చేశాను. నేను అనుకున్న బడ్జెట్ 60% షూటింగ్ అయ్యేసరికి అయిపోయింది. నేను సినిమా చేస్తున్నానని చెప్పి రిలేషన్లో అనేది ఎక్కడైతే ఫ్రెండ్ సర్కిల్లో మళ్ళీ పోగు చేసుకొని వచ్చి సినిమా పూర్తి చేసేసరికి అమ్మాయి అనిపించింది. ఇక నేను ప్రమోషన్లోకి వాటిలోకి నువ్వు వెళ్ళలేక నేను థియేటర్కి వచ్చేసాను. ఓవరాల్గా పూర్తిగా లాస్ అయిపోయాను. అంటే ప్రొడక్షన్ మీద అవగాహన అంటాను, కానీ ఇక్కడ అవగాహన అనేది ఏం లేదండి. మధ్యలో సీన్స్ యాడ్ అవుతుంటాయి. ఒక్కొక్క ఆర్టిస్టులకి మన రెమ్యునరేషన్ పరంగా ప్యాడింగ్ ఆర్టిస్ట్కి ఇవ్వాల్సి వచ్చింది. మనం ఏమనుకుంటాం అంటే 1 డేలో అయిపోద్దాం అనుకుంటాం, అది కాదు 2 డేస్ అయిపోయాడు, మళ్ళీ బడ్జెట్ పెరిగిపోతుంది. అలాగా అవగాహన లేక అయిపోయామే తప్ప ఇంకేం లేదు.